ఎస్టీ రిజర్వేషన్ ఎన్హాన్స్మెంట్ కోసం స్టూడెంట్స్ చేపట్టి హంగర్ స్ట్రైక్ ప్రొటెస్ట్. దానిలో వాళ్ళు స్ట్రేట్ గా ముఖ్యమంత్రికి ఒకటే అడుగుతున్నారు, 2014లో మీరు వచ్చి మా రిజర్వేషన్ 6% నుంచి 10% చేస్తారు. దాంతో మైనారిటీ రిజర్వేషన్ కూడా 4% నుంచి 12% తీసుకువస్తాం. పాపులేషన్ కి చూసుకొని రిజర్వేషన్ ఇస్తాం. అప్పుడు అందరు ఒక్కటే క్వశ్చన్ అడిగినారు ముఖ్యమంత్రికి, అది సాధ్యం ఎట్లా? ఆయన ఏం చెప్పినారంటే షెడ్యూల్ 9లో ఇస్తా, తెలంగాణ కొత్త స్టేట్ ఫార్మేషన్ అయింది, జాగ్రఫికల్ గా చేంజెస్ వచ్చినాయి, రిక్వైర్మెంట్ ఉన్నది. రిక్వైర్మెంట్ ఉన్నది. ఎట్లో కల్లి నేను అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తా, పార్లమెంట్ లో కొట్లాడి మైనారిటీస్ కానీ ఎస్టీస్ కు కానీ రిజర్వేషన్ తీసుకువస్తా. దాని తర్వాత డ్రామా స్టార్ట్ అయింది. ఇలా 8 years అయిపోయినాయి, ఎన్హాన్స్మెంట్ లేదు. 8 years లో 1,35,000 జాబ్లు ఇస్తే ఎస్టీలకు ఎన్హాన్స్మెంట్ కాలేదు కాబట్టి 5,000 జాబ్లు మనకు నుక్సాన్ అయింది. మొన్న టీవీ చూస్తుంటే ఎంత ఆశ్చర్యమైంది నాకు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడితే ట్రైబల్ మినిస్టర్ ఎన్హాన్స్మెంట్ బిల్ పార్లమెంట్ లో రాలేదు. ఎంత పెద్ద జోక్ అది. ఇక్కడ మొత్తం అసెంబ్లీలో నేను పాస్ చేసినా అని డ్రామా చేసినావా కేసీఆర్? 8 సంవత్సరాలు ప్రతి ఒక్కసారి ఢిల్లీ పోయి 1 గంట నరేంద్ర మోదీ దగ్గర కూర్చొని, ఎక్కడ కూర్చుంటారు మాకు తెలియదు, కాలు దగ్గర లేకుంటే ఆయన నెత్తి మీద అక్కడ కూర్చొని మంచి ఖబర్లు మాట్లాడి నీ టైం అప్పుడు బాగున్నది. అప్పుడు నువ్వు ఈ ఎస్టీ బిల్ గురించి ఎందుకు ఫోర్స్ చేయలేదు గవర్నమెంట్ కి? ఒక అసెంబ్లీ నుంచి బిల్ పాస్ అయిన తర్వాత అది హోమ్ డిపార్ట్మెంట్ పోతుంది, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అది లోక్సభ రాజ్యసభ వస్తుంది. కానీ అక్కడ హోమ్ డిపార్ట్మెంట్ లో ఒక్క ఎంపీ, ఇంతమంది కేసీఆర్ దగ్గర ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ గాని లోక్సభ గాని ఎవరు పైరువి చేయలేదు. అని ఇక్కడ హరీష్ రావు చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ అడిగింది రాంగ్, అది ఒక జోక్, అండ్ ఆ ట్రైబల్ మినిస్టర్ కి సస్పెండ్ చేయాలి. సో ఇక్కడ మీకు అర్థం కావాలి, జనాలకి అర్థం కావాలి, బీజేపీ టిఆర్ఎస్ కలిసి డ్రామా చేస్తున్నారు. ఎస్టీ కులం నుంచి ఉన్నది కదా ఆ కవిత, మహబూబాబాద్ ఎంపీ ఈ కేసీఆర్ డాటర్ గురించి మాట్లాడతలేదు. ఆ కేసీఆర్ డాటర్ కి బిరుదు ఇచ్చిన క్వీన్ ఆఫ్ కరప్షన్ అని. ఇక్కడ బీజేపీలో ఉన్నారు కదా బాపురావు, ఒక్కసారి కూడా పార్లమెంట్ లో మాట్లాడినారు. ఉట్టి డ్రామా చేస్తున్నారు, మా అందరికీ చీట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఎవరు తెచ్చిన? కాంగ్రెస్. కేసీఆర్ వచ్చిన తర్వాత దాని మీద డిస్కషనే లేదు. ఆ డబ్బులు ఎస్సీ ఎస్టీ కోసం కాంగ్రెస్ ఇంతజాం చేస్తే అదే డబ్బులు ఇరిగేషన్ ప్రాజెక్టులో పెట్టుకుని బంగారు తెలంగాణ ఇస్తామని చిప్పా తెలంగాణ, లంగా తెలంగాణ, డ్రగ్స్ తెలంగాణ, నల్ల తెలంగాణ ఇచ్చి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినారు. ప్రతి ఒక్క ఇష్యూ, పోర్టు ల్యాండ్ తీసుకోండి, దాని తర్వాత
రాజశేఖర రెడ్డి తర్వాత ఏం పట్టా రాలేదు. 50 to 60% చనిపోయినారు. ఏదైనా అజిటేషన్ చేస్తే పోలీస్ వాళ్ళు కేసులు బుక్ చేస్తారు. నాన్ అవైలబుల్ కేసులు మహిళల మీద, పిల్లల మీద అంత దౌర్జన్యం. గ్రామ పంచాయతీ తీసుకువచ్చినారు. ఫండ్లు ఎక్కడ? జీరో ఫండ్స్. ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఎక్కడ? జీరో ఫండ్స్. ఎప్పుడు కేసీఆర్ జగ్లరీ చేస్తున్నాడు. 100 రూపాయలు అలొకేట్ చేస్తామంటాడు, 60 రూపాయలు రిలీజ్ చేస్తాడు, 40 రూపాయలు ఖర్చు చేస్తాడు. ఇది పబ్లిక్ కి అర్థం కావాలి. ఎస్టీస్ కి గానీ, మైనారిటీస్ కి గానీ రిజర్వేషన్ ఇప్పుడు రావాలి అంటే కష్టం. ఇప్పుడు బీజేపీతో ఒక పాము ఇంకా ముంగేస్ ఫైట్ అయిపోయింది కేసీఆర్ బీజేపీది. అది ఎప్పటి నుంచి? హుజూరాబాద్ ఎలక్షన్ నుంచి. ఎప్పుడు 8 సంవత్సరం టైం బాగున్నది. అప్పుడు ఏదో నరేంద్ర మోదీ ఎట్లైనా ఇప్పుడు పోయి కాలు మోపుతాడు. 29 స్టేట్స్ లో మోస్ట్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. ఆ నరేంద్ర మోదీ అండలు ఉన్నాయి కాబట్టి సిబిఐ రేట్ కాలేదు, ఈడీ రేట్ కాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కాలేదు. అట్లాంటి టైంలో మా బతుకులకు బాగు చేయలేదు. కేసీఆర్ ఎప్పుడు ప్రామిస్లు చేసి అమలు చేయలేదు. మీరందరు స్టూడెంట్స్ కి నా రిక్వెస్ట్ ఏమంటే, నా మనవి ఏమంటే, మీరు ప్రజల్లో పోవాలి. ఎస్టీ కమ్యూనిటీ అంటే 10% కూడా వేసుకుంటే జనాభా లెక్కలో 40 lakhs. మీరు ఎడ్యుకేటెడ్, మీకు అవగాహన ఉన్నది, మీకు అర్థమైపోయింది. ఈ మొత్తం డ్రామా లొల్లి పంచాయత్ ఎట్లా పబ్లిక్ తో ఆడుతున్నారు. ప్రతి ఒక్క ఎలక్షన్ గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? డబ్బులు. 2018 నేను కంటెస్ట్ చేస్తే టీఆర్ఎస్ క్యాండిడేట్ కి 20 crores దొరికినాయి. ఇప్పుడు 40 crores ఇస్తా అంట. ఎవరి డబ్బులు? మన డబ్బులు. ఇలా బంగారు తెలంగాణ అని 4 lakh crore rupees అప్పు ఉన్నాం. కడుపులో ఉన్న పాప బిడ్డ 1 లక్ష అప్పు ఉన్నది. ఈ మాట, ఈ అవగాహన, ఈ చైతన్యం మీరందరు ప్రజల్లో తీసుకుపోవాలి. అప్పుడే ఈ కేసీఆర్ మన్మాని ఖతమైతది. కేసీఆర్ టోటల్ డిక్టేటర్, ఫ్యూడలిస్టిక్. ఎప్పుడు చూస్తే కాన్స్టిట్యూషన్ రీరైట్ చేస్తాడంట. ఎప్పుడైనా చూసినారు అసెంబ్లీలో గవర్నర్ లేకుండా బిల్ పాస్ అయింది? లేకుంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది, బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది? తో ఈ కేసీఆర్ కి వాస్తవాలు చూపించాలంటే ఉట్టి మా లీడర్లతో కాదు, మీరు చైతన్యం తీసుకురావాలి. ఇప్పుడు కేసీఆర్ అన్ని స్కీమ్లు బాగా చేస్తున్నాడు కదా, పీకేకి ఎందుకు తీసుకువచ్చినాం? ప్రశాంత్ కిషోర్. కేసీఆర్ పీకలేదు కాబట్టి పీకుడికి తీసుకువచ్చినాం. ఆ పీకుడు ఏం నేర్పిస్తాడు? ఇప్పుడు 40 crores నువ్వు ఇస్తున్నావా ఎమ్మెల్యేస్ కి? ఎలక్షన్ మెకానిజం ఎట్లా చేయాలి, ఎలక్షన్ డే స్ట్రాటజీ ఎట్లా చేయాలి, కాస్ట్ ఈక్వేషన్ ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా పంచాలి, అది మొత్తం ఈ పీకుడు మా కేసీఆర్ కి నేర్పిస్తాం. సో ఇప్పుడు పబ్లిక్ మీరు చైతన్యం అయినారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరు యూనివర్సిటీలో చదువుతున్నారు. దానికోసం ఏదైనా సబ్జెక్ట్ కి లెంతిగా తీసుకుంటలేను, పైన మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకంటే ఎక్కువ అవగాహన మీకు ఉన్నది. కానీ ఒకవేళ మీ జీవితం బాగుపడుతుంది, బాగుపడదు నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ తప్పకుండా మీరు ప్రజల్లో పోతే, మీరు డిసైడ్ అయితే తప్పకుండా వచ్చే జనరేషన్ కి తప్పకుండా లాభం అవుతుంది. ఆ పాయింట్ కి మీరు నోట్ చేయాలి. ఎంతైనా మేము చెప్తాం, ప్రెస్ లో చెప్తాం. ఎంత చెప్తాం? ఇప్పుడు నేను 20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నా. ఎంత ఇస్తారు మీరు ప్రెస్ వాళ్ళు? 2 minutes. దాని తర్వాత అసలు వేయరు. నేను అడుగుతా, అరే సాయి అన్న ఎందుకు వేయలేదు అంటే, ఫిరోజ్ అన్న నీకు అవగాహన ఉన్నది,
నీకు నాలెడ్జ్ ఉన్నది, నీకు ధైర్యం ఉన్నది, నీకు గట్టితనం ఉన్నది, నువ్వు అన్ని ఫైర్ బ్రాండ్. కానీ నువ్వు ఎమ్మెల్యే కాదు కదా అన్నా, నువ్వు ఎమ్మెల్సీ కాదు కదా అన్నా, నువ్వు ఎంపీ కాదు కదా అన్నా. ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ ఉండాలి, సత్యం మాట్లాడడానికి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. దానికోసం 20 సంవత్సరం నుంచి ఆ పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ ఆ టెంపుల్ పోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, పిలవాలి మీకు, రా రా రా. ఆ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉంటే మీరు పిలుస్తారు, ఫిరోజ్ అన్న రా రా రా. సో అది కావాలి అంటే పబ్లిక్ లో చైతన్యం తీసుకురండి. అందరి బాధ్యత. మనకు బంగారు తెలంగాణ చెప్పిన మన ఫ్యూచర్ బంగారు కావాలి. ఈ పట్టెబాజులకు, ఈ దొంగలకు వీళ్ళ ఫ్యామిలీ బంగారమైంది, మన బతుకు బస్టాండ్ అయింది. మెహర్బానీ చేసుకొని వీళ్ళకు ఏమున్నది, నెత్తిలో 40 crores పెట్టి జాతర తీస్తాం. 15 days ముందు పబ్లిక్ లో పోతాం. మధ్యాహ్నం పదయాత్ర, సాయంత్రం పదయాత్ర. 500 మధ్యాహ్నం, సాయంత్రం 500. మందు, చికెన్, మటన్, చీర, లుంగి, కుర్తా, షేర్వాణి, వాషింగ్ మెషిన్, బండి, అన్ని కార్డ్స్ అన్ని తీసుకొని 15 days ఆ పబ్లిక్ ఆ సమ్మక్క సారక జాతర లాగా అన్ని మర్చిపోయి మత్తులో మళ్ళీ కేసీఆర్ కి ఒత్తుతారు. సో మీరందరు ఆఫ్ఘానా తీసుకురండి. మీ డబ్బులు తీసుకో, మీ డబ్బులు తాగు, బండి తీసుకో, వాషింగ్ మెషిన్ తీసుకో, ఇల్లు తీసుకో. ఎట్లైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఎట్లైనా ఉద్యోగాలు ఇవ్వరు. ఈ డ్రామా కేసీఆర్ పార్టీ చేస్తుంది. పబ్లిక్ కూడా నేర్పి మంచిగా డ్రామా చేసిన తర్వాత ఏ పార్టీ చిత్తశుద్ధితో మీతో ఉన్నది నాకు ఎప్పుడు ఎంత తెలుసు, నా నాలెడ్జ్ కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్నది. ఎస్టీస్ గురించి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 12 కాన్స్టిట్యుయెన్సీస్ రిసర్చ్ కాన్స్టిట్యుయెన్సీ, దాని తర్వాత 30 కాన్స్టిట్యుయెన్సీస్ కి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. అంత గట్టి పవర్ మీ దగ్గర ఉన్నది. మెహర్బానీ చేసుకొని ప్రజల్లో పోండి, చైతన్యం తీసుకురావండి. జై హింద్, ధన్యవాద్, థ్యాంక్ యూ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.